జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు, జగిత్యాల మున్సిపాలిటీ, గౌరవ మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు. మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మా పాత్రికేయ సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న గౌరవనీయులు ఇందూరు పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు రాయికల్ రూరల్ మండల్ ధర్మాజిపేట్ గ్రామంకి సంబంధించినటువంటి పల్లె దవాఖాన ఇనాగ్రేషన్కి రావడం జరిగింది. వచ్చిన తరుణంలో కనీసం వారు ఒక పార్లమెంట్ సభ్యులు మన కాన్స్టిట్యున్సీకి, జగిత్యాల కాన్స్టిట్యున్సీకి వస్తున్నారు. అది కూడా అఫీషియల్ ప్రోగ్రామ్, హాస్పిటల్ ఇనాగ్రేషన్, పేద ప్రజలకు ఎంతగానో ఆరోగ్యపరంగా ఉపయోగపడేటటువంటి కార్యక్రమం. మరి తను ఒక గెస్ట్గా వస్తున్నారు. కనీసం మర్యాద ఇవ్వకుండా, కనీసం శత్రువులు, ఎంతటి శత్రువులు వచ్చినా కూడా మన ఇంటికి వస్తే, అతిథులుగా వస్తే మర్యాదలు చేసి పంపించాలనేటటువంటి ఒక అతిథి ధర్మం ఉన్నది. మరి అట్లాంటి ఒక ధర్మాన్ని కూడా నువ్వు విస్మరించేసి ఎమ్మెల్యే గారు సరిగా రిసీవ్ చేసుకోకుండా ఏదో వచ్చి పక్కకు నిలబడి మాట్లాడిచ్చి ఇష్టం ఉన్నట్టు మీ పేడ్ బ్యాచ్తోని పార్టీకి సంబంధించినటువంటి నినాదాలు చేపించింది. పార్టీ నినాదాలు అసలు ఎవరు స్టార్ట్ చేసిండ్రు? ముందు మీరు కాదా స్టార్ట్ చేయించింది? నాకు ఒక తెలియని విషయం మిమ్మల్ని అడుగుతున్నాను ఎమ్మెల్యే గారు. ఎప్పుడైనా మీరు జగిత్యాల నుంచి రాయికల్ వెళ్ళేటప్పుడు మీ మహా అంటే మీ కారు ఉంటుంది, మీ వెనకాల ఇంకో కారు ఉంటుంది, తప్ప ఒక 10-15 కార్లతో వెళ్ళిండ్రా కాన్వాయ్గా? ఇన్నిసార్లు వెళ్తారు, వస్తూ పోతూ ఉంటారు కదా ఎమ్మెల్యేగా మీరు. 10-15 కార్ల కాన్వాయ్తో ఎప్పుడన్నా అఫీషియల్ కార్యక్రమం అయినా, మీ పార్టీ కార్యక్రమాలకైనా రాయికల్కి వెళ్ళిండ్రా? సరే, ఇంకెక్కడికైనా వెళ్ళిండ్రా కాన్స్టిట్యున్సీలో? మరి నిన్న మరీ అంత పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి జగిత్యాల నుంచి ఉన్నా లేని మీ కార్యకర్తల నాయకులను అందరినీ తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఏదో గొడవ చేయాలనే కదా అక్కడ. ఏ కార్యక్రమంకైనా, అఫీషియల్ కార్యక్రమంకైనా మీరు ఎప్పుడైనా వెళ్ళిండ్రా అట్లా ఓ 10-15 కార్లు పట్టుకొని? ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల టౌన్ కు సంబంధించినటువంటి నాయకులను, ఉన్నోళ్ళని లేని అందరిని అందులో వేసుకొని వెళ్ళిపోయినరు. వెళ్ళిండ్రా ఎప్పుడన్నా? నిన్నెందుకు వెళ్ళాల్సి వచ్చింది? కావాల్సుకొని పార్టీ నినాదాలు ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు ఉన్నదేమో టీఆర్ఎస్ పార్టీ అంటారు, నినాదాలు చేసేదేమో జై కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. కొరుట్లని, జగిత్యాలని కంపేర్ చేస్తూ మాట్లాడినరు కదా నిన్న. కొరుట్ల పట్టణం ఎంత అభివృద్ధి చెందుతుంది, రోడ్ ఎక్స్టెన్షన్స్ కానివ్వండి, ఆ డివైడర్ కానివ్వండి. మరి జగిత్యాల డివైడర్ల పరిస్థితి ఏంది? జగిత్యాల డివైడర్లు ఇంత అధ్వానంగా నిజంగా మాట్లాడాలంటే ప్రజలు తిట్టుకుంటున్నారు. మోర్లు ఉన్నట్టున్నాయని తిట్టుకుంటున్నారు. ఆ నిజామాబాద్ రోడ్, కాంగ్రెస్ రోడ్ ఏమంటారు అన్న? మా మీడియా సోదరులకు ఎక్కువ ఇంకా ప్రజలందరూ ఇంటరాక్ట్ అయి ఉంటారు. మోర్లలా ఉన్నాయని తిట్టుకుంటున్నారు. నేను చైర్మన్ కాకముందే దానికోసం అప్రూవల్ వచ్చేసి ఇమీడియట్ గా దాని అప్రూవల్ ని కూడా మార్చినటువంటి పరిస్థితి. ఉన్నటువంటి డివైడర్లు విడ్త్ తగ్గించాలి, స్టోన్ తో కాకుండా సిమెంట్ తో. స్టోన్ ప్రపోజల్ ఉండే, విడ్త్ పెద్దగా ఉండే. మరి ఈ గౌరవ ఎమ్మెల్యే గారు ఏం చేసిందంటే, విడ్త్ తగ్గించాలి, స్టోన్ తో కాకుండా సిమెంట్ తో, కాంక్రీట్ తో కట్టేయండి, మూలలాగా కట్టేయండి అని వారే స్వయానా లెటర్ ఇచ్చిండు. ఇదే మీ లెటర్, మీరిచ్చిన లెటరే నేను చూపించేది. ఎవరండి మరి చాలా బాగా జగిత్యాల నియోజకవర్గాన్ని పట్టించుకునేది? మీ లెటర్ ఇది, మీరిచ్చిన లెటరే. టు ద సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ టిఎఫ్ఐడిసి యూనిట్ ఏమని ఇచ్చిండు? ఇన్ వ్యూ ఆఫ్ ది అబోవ్ ఐ రిక్వెస్ట్ యూ టు రెడ్యూస్ ద విడ్త్ ఆఫ్ ది మీడియన్ అండ్ కన్స్ట్రక్ట్ ద మీడియన్ విత్ సిమెంట్ కాంక్రీట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టోన్. మీరే కదా ఇచ్చింది, మీ సైన్ సూపరింటెండెంట్ గారికి ఇచ్చిండు, ఇంజనీర్ గారికి. ఇదేనా మీ చిత్తశుద్ధి? ఇదేనా? కంపేర్ చేసిండ్రు కదా కొరుట్లని, జగిత్యాలని. హుందా పాలిటిక్స్ చేయాలి, కలుపుకొని పోవాలి. మీరు మంచోళ్ళు, ప్రజల గురించి ఆలోచిస్తున్నారనే ఉద్దేశంతో ఎంపీ గారు సంవత్సరం క్రితం మిమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్లి సెంట్రల్ మినిస్టర్ని కల్పించిండు. మరి దాని గురించి ఏమంటారండి? కల్పించలేదా? మీతో కలుపుకొని పనిచేస్తాను వారు చెప్పలేదా? దిశ మీటింగ్ రోజు కూడా వారు స్వయాన మా మీడియా మిత్రుల ముందే చెప్పడం జరిగింది. అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారిని
సెంట్రల్ మినిస్టర్ తో కల్పించినాను, ఫండ్ కూడా రిక్వెస్ట్ చేసినాము, డెఫినెట్ గా మా సహకారం ఉంటుందని చెప్పిందా చెప్పలేదా? మీ చిల్లర బుద్ధి చూసి, మీ చిల్లర రాజకీయాలు చూసి వారు ఇప్పుడు అసహనంతో మాట్లాడుతున్నారు. ఫండ్ ఏదని అడుగుతున్నారు కదా. అంటే అప్పుడు ఎంపీ గారు మంచివారైనరు, ఇప్పుడేమో అమర్యాదగా మాట్లాడే వ్యక్తి అయినరా? మరి పక్కనున్నటువంటి కొరుట్ల ఎమ్మెల్యే గారు ఇదే నవోదయ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో గౌరవ ఎంపీ అరవింద్ ధర్మపురి గారు కొరుట్ల కాన్స్టిట్యున్సీకి తీసుకొని వచ్చింది, అంటే జిల్లాకు మంజూరైంది, కొరుట్ల కాన్స్టిట్యున్సీలో తీసుకొని వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఆ ప్లేస్ విషయంలో కానివ్వండి, అలాట్మెంట్ విషయంలో కానివ్వండి సహకరించారు కదా. ఆ స్టార్ట్ అయిపోయి సంవత్సరం అయింది, ఇది 2వ సంవత్సరం. మరి మీ సహకారం ఏమైంది కేంద్రీయ విద్యాలయంలో? దాని గురించి మాట్లాడరా మీరు? సంవత్సరం అయింది అలాట్ అయ్యి, పరిస్థితి ఏంది? ఇంతవరకు కూడా జాగతికులేని పరిస్థితి. అంటే ఈ ఇయర్ కూడా పిల్లలు కోల్పోవాల్సిన పరిస్థితి. ఎందుకు అక్కడ ఇవ్వట్లేదు అంటే ఈ గౌరవ ఎమ్మెల్యే గారు ఒక వర్గానికి కొమ్ము కాస్తూ, కనీసం ఇక్కడి వాళ్ళు కూడా కాదు, ఎక్కువ మంది బయట నుంచి వచ్చినటువంటి మ్యాంగో ట్రేడర్స్ కి ఇల్లీగల్ గా 10 ఎకరాల భూమిని కనీసం ఐడి ప్రూఫ్లు లేనిటువంటి కొంతమంది కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు దారదత్తమైంది ఆ భూమి. కనీసం జగిత్యాల వాళ్ళు కూడా కాదు, ఎక్కడో బయట నుంచి వచ్చినటువంటి మ్యాంగో ట్రేడర్స్ వాళ్లకు దారాదత్తమైంది. అక్కడ మ్యాంగో మార్కెట్ కి 25 ఎకరాల భూమిని అలాట్ చేసినా కూడా దానికి అదనంగా ఇల్లీగల్ గా వాలంటరీ కాస్ట్లీ ల్యాండ్ ని ఇల్లీగల్ గా దారాదత్తం చేయడం జరిగింది. దయచేసి దీని మీద ఎక్కడికక్కడ సమగ్ర విచారణ జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఎమ్మెల్యే గారు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, నిన్న మీ పేడ్ బ్యాచ్ తోని కనీసం మహిళలం కూడా అక్కడ ఉన్నామనే సోయి లేకుండా ఇష్టం ఉన్నట్టు అసభ్య ప్రవర్తన చేపించిండ్రు మీరు. నిజంగా చెప్తున్నా, మా అసలు సిసలైన కాషాయ కార్యకర్త ఒక్కరు నీ యొక్క 100 మంది పేడ్ బ్యాచ్ తో సమానం. నీ కార్యకర్త అంటావా, నీ కాంగ్రెస్ కార్యకర్త అంటావా, నువ్వు ఏదైనా అనుకో. మా కార్యకర్తలకి డబ్బులు ఇవ్వడం, నిన్న బతిమ్లాడి నీ కార్లకు స్టిక్కర్లు వేయించుకొని బతిమ్లాడి ఇక్కడ నీ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకొని నువ్వే పెట్రోల్ పోయించుకొని నువ్వే బండ్లు పెట్టించుకొని బతిమ్లాడి నీ పేరు బ్యాచ్ ని కొంతమందిని తీసుకొని వచ్చినావు కదా. అసలు సిసలైన మా కాషాయ కార్యకర్త నిక్కార్సుగా ఉంటాడు. ఒక్క రూపాయి ఆశించకుండా నేల మీద పడుకోమన్నా పడుకుంటాడు, పచ్చి కారం మెతుకులు తినమన్నా తింటాడు. గుండెల నిండా అభిమానంతోని ఎక్కడికంటే అక్కడికి ఒక్క సింగిల్ రూపాయి కూడా ఆశించకుండా అభిమానంతోని పార్టీ కోసం పనిచేసేటటువంటి వ్యక్తి కాషాయ కార్యకర్త, బీజేపీ కార్యకర్త. అటువంటిది గౌరవ ఎంపీ గారు వస్తున్నారంటే స్వచ్ఛందంగా ఇక్కడికక్కడ రాయకల్ రూరల్, రాయకల్ టౌన్, జగిత్యాల రూరల్, జగిత్యాల టౌన్ లో ప్రోగ్రామ్స్ ఉన్నాయని అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది. కానీ నువ్వు నిన్న చేసింది ఏంటి? మహిళలకు అవమానకరం, మహిళలు ఉన్నారని చూడవు, నువ్వు పక్కకు ఎవరున్నారని చూడవు, అసభ్య ప్రవర్తన. పైగా ఎంపీ గారిని అవమానించే విధంగా, ఒక అతిథిగా వచ్చి అవమానించే విధంగా మీరు మాట్లాడడం. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మీరు చేసినటువంటి ఈ రాజకీయాలన్నీ కూడా మేము ఒక్కొక్కటిగా బయట పెడతాం. ఇక పెట్రోల్ డీజిల్ గురించి మళ్ళీ నిన్న మాట్లాడిండ్రు. ఆల్రెడీ నేను 2 సార్లు ప్రెస్ మీట్ లోనే మాట్లాడినా. ఎప్పుడైనా చమురు నిల్వలు, చమురు తగ్గినప్పుడు, దాని గురించి కొరత ఏర్పడినప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు బలహీన వర్గాలకి, మధ్యతరగతి వ్యక్తికి బడ్డెన్ తగ్గించడానికి ఎప్పుడు కూడా ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తూ వస్తుంది. నవంబర్ 2021 లో పెట్రోల్ మీద 5 రూపాయలు తగ్గించింది, డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించింది. మే 2022లో పెట్రోల్ మీద 8 రూపాయలు తగ్గించింది, డీజిల్ పైన 6 రూపాయలు తగ్గించింది సెంట్రల్ గవర్నమెంట్. మార్చ్ 2026లో పెట్రోల్, డీజిల్ మీద 10 రూపాయల చొప్పున సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తూ వచ్చినాయి. మరి మీ స్టేట్ వ్యాట్ ఎందుకు తగ్గించలేదు? అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే హైయెస్ట్ ఉంది స్టేట్ వ్యాట్. దీని గురించి ఏం మాట్లాడతారు? ఫస్ట్ మీకు ఏమాత్రం ఇక నేను అనలేను, మిగిలి ఉన్నా కొంచెం మీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి ఆడ మాట్లాడి ఇక్కడ వ్యాట్ తగ్గించి ఇక్కడికి వచ్చి మాట్లాడండి. హైయెస్ట్ స్టేట్ ఉంది అన్ని రాష్ట్రాల్లో కల్లా, తెలంగాణ రాష్ట్రంలోనే హైయెస్ట్ ఉంది వ్యాట్ పెట్రోల్, డీజిల్ మీద. ఇప్పటికీ నేను 3వ ప్రెస్ మీట్ లో మాట్లాడడం. ఫస్ట్ మీ చిల్లర రాజకీయాలు మానుకొని, ఇంకా చాలా ఉన్నాయి మీవి గుట్లు విప్పేవి. ఒక్కొక్కటిగా విప్పుతాం, ఒక్కొక్కటిగా బయట పెడతాం. ప్రజలందరికీ కూడా తెలుసు
ఎవరు చాలా మర్యాదగా పాలిటిక్స్ చేస్తున్నారు, ఎవరు పార్టీలకు అతీతంగా నిక్కచ్చిగా పాలిటిక్స్ చేస్తున్నారని ప్రజలందరికీ తెలుసు. దయచేసి ప్రజలందరూ ఇవన్నీ కూడా గమనించగలరు. నిన్నటికి నిన్న ఏమనాలో నాకు అర్థమైతలేదు. 50 రోడ్డు గురించి ఒక అధికార పార్టీలో అభివృద్ధి కోసం నేను జాయిన్ అయిన పార్టీలో అని చెప్పుకున్నటువంటి దొంగరాత్రి పోయినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నాడు. స్వయాన ఆయననే అధికారంలో ఉన్నాడు. ఆయన కౌన్సిలర్లని, మున్సిపల్ చైర్మన్ ని పట్టుకొని 50 రోడ్ ఎక్స్టెండ్ చేయమని కమిషనర్కి, మున్సిపల్ కమిషనర్కి లెటర్ ఇస్తారా అండి? లెటర్ ఇస్తారా? ఇది పద్ధతేనా? జనాలు ఉండేస్తున్నారు మొహం మీద. కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మెదడు మోకాల నుంచి కిందికి జారినట్టుంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ గా టీడీఆర్ కూడా అప్రూవ్ అయింది. నేను చైర్పర్సన్ గా ఉన్నప్పుడే 500 ఫీట్లకి గెజిట్ పాస్ అయింది. నేను చైర్మన్ ఉన్నప్పుడే దాన్ని తీర్మానం చేసిన మున్సిపల్లో. అప్పుడే గెజిట్ పాస్ అయింది. మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ గారికి అప్పుడే టీడీఆర్ గురించి ప్రస్తావన తేవడం జరిగింది. వారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. నువ్వు తర్వాత నువ్వేదో కొత్తగా దాన్ని టీడీఆర్ ప్రస్తావన నువ్వు తెచ్చినట్టు బిల్డప్ ఇచ్చుకొని, సరే ఇప్పుడు టీడీఆర్ అయితే చేయమని చెప్పిర్రు కదా, ఇప్పటికిప్పుడు రేపు పొద్దున ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు కదా. ఇంకో విషయం, వీరు ఏదైతే మెజర్మెంట్లు చేపించండి అది ఇదని మొన్న లెటర్ ఇచ్చినట్టున్నారు కదా, ఇది ఎప్పుడో మెజర్మెంట్ అయ్యింది. మున్సిపల్ డిపార్ట్మెంట్ లో ఆ కాన్సర్న్ ఏజెన్సీకి కూడా డబ్బులు పేమెంట్ అయినవి నేను చైర్మన్ గా ఉన్నప్పుడే. మీరు కొత్తగా మళ్ళీ ఇంకొకసారి మెజర్మెంట్లు చేయించడం అని లెటర్లు ఇవ్వడం ఏంటని మీకు తెలియదు ఈ విషయాలన్నీ? ప్రతి ఒక్క విషయంలోనూ మున్సిపల్ మీరే ఇన్వాల్వ్ అయినరు కదా. ప్రతి ఒక్క టెండర్లోను, ప్రతి ఒక్క కాంట్రాక్ట్ లోను కనీసం నేను నా సొంతంగా ఒక ఎజెండా కూడా తయారు చేయలేని పరిస్థితులలో ఉండే అప్పుడు మున్సిపల్ చైర్మన్ గా. మరి ఈ విషయాలు మీకు తెలియదా? ఆల్రెడీ మెజర్మెంట్ అయ్యి ఏజెన్సీకి డబ్బులు పే చేసి 3 సంవత్సరాల క్రితమే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మెజర్మెంట్ చేయమని ఇస్తున్నారు. ఇవన్నీ డ్రామాలు చేస్తున్నారా? ప్రజలను మోసం చేయాలనా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే 50 రోడ్డు మీ చేతుల పని తొందరగా చేసి చూపించండి, ప్రజలకు బాగుంటది. దయచేసి ప్రజలను మళ్ళొకసారి కోరుతా ఉన్నాను, ఇక్కడున్నటువంటి నాయకులు చిత్తశుద్ధి లోపంతోని లోపాయికారి ఒప్పందంతోని అధికారాన్ని అనుభవిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఎక్కడికక్కడ దోచుకుంటున్న విషయాలు మీరు ఎప్పుడు చూస్తానే ఉన్నారు. దయచేసి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఒక భోగ శ్రావణి అయినా మా కాషాయ కార్యకర్తలు ఎవరైనా కూడా ప్రజల తరపున కొట్లాడుతానే ఉంటాం, ప్రజల గొంతుకనే ముందుకు వస్తానే ఉంటాను. నేను ఎమ్మెల్యే గారి చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి రివీల్ అవుతాయి, జాగ్రత్త. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.